హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ప్రస్తుత సమయానికి ఏమాత్రం దిగినాయి, ప్రస్తుత సమయం అంటే దగ్గర దగ్గర 7:45 దాటైతే నడుస్తుందండి. సమయం అయితే 7:45 అయితే దాటుతోంది. ఈ సమయానికి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే కొంతమంది అడుగుతున్నారండి నిన్న ఇవాళ కొంచెం రేట్లు తగ్గాయి. దానివల్ల కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంది ఇది, మళ్ళీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అని అయితే చాలామంది మధ్యలో ఉంటుంది. కానీ కొందరు అడిగారు, దానికి కూడా ఆన్సర్ చేస్తానండి ఈ వీడియోలో. అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి, దానికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. అంతకంటే ముందు మన వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మన వీడియోస్ని ముందుగా మీరే చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్కి మీరైతే చాలా బాగా సపోర్ట్ని అయితే అందిస్తున్నారు. లైక్స్ ద్వారానైతేమి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అయితేమి, అలాగే మరికొంత ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా కొంతమందికి జనాలకు కూడా చేరుస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా మనము మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం దిగినాయో చూసేద్దామండి. మొదటగా అయితే కనుక చాలా మండీల్లో ఇవాళ అయితే కాయ అయితే దిగిందని చెప్పాలండి. ఒక 7-8 మండీల్లో దగ్గర దగ్గర ఒక కాయ అయితే దిగిందండి. చాలా మండీల్లో ఒక 100 లోపు అయితే దిగింది. ఎక్కువ ఏం దిగలేదండి, ఒక 50+100 లోపు అయితే దిగినాయి చాలా మండీల్లో. దిగిన మండీల్లో 7-8 మండీల్లో కూడా. ఓకే, ఇంకా ఒక 2 మండీల్లో మాత్రం 300+ అయితే దిగినాయండి. ఒకటి ఎంఆర్ మండి, మరొకటి ఇప్పుడు చూస్తున్నారుగా మీరు టీవీఎస్ మండి దగ్గర కూడా దగ్గర దగ్గర ఒక 500 దగ్గర దగ్గర అయితే ప్రస్తుతానికైతే దిగినాయండి. ఓకే, కవర్లు కప్పి ఉంచారు, పొద్దున్నే మంచు పడుతుంది అనేసి. ఓకే అండి, దిగుమతులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుత సమయానికి మదనపల్లిలో. ఇంకా మదనపల్లిలో ఇవాళ టాప్ రేట్ 390 రూపాయలు అండి. అది పీవీఎస్ మండీలో అయితే టాప్ పడింది. ఓకే, ఇంకా మొలకల్ చెరువులో అయితే ఇవాళ రేట్లు అయితే చాలా డౌన్ అయిపోయాయండి. బయట బండ్ల ప్రభావం చాలా పడినట్టుంది మొలకల్ చెరువు పైన. కాయలు అయితే చాలా తక్కువగానే వచ్చాయి. వచ్చిన కాయల్లో కూడా క్వాలిటీ తక్కువ ఉండడమో మరి ఏంటో తెలియదు, కానీ ధరలు అయితే చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి మొలకల్ చెరువులో. ఓకే, ఇంకా ఎగుమతుల గురించి చూస్తే ఎగుమతులన్నీ ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయండి మదనపల్లిలో. ఇంకా బయట బండ్లు ఏమన్నా వచ్చి ఉంటే వాటికి సంబంధించి ఒక చోట అయితే నడుస్తున్నాయి ఎగుమతి అయితే ప్రస్తుతానికి. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన ప్రపంచంలో అతిపెద్ద పొడవైన నది ఏది అని అయితే అడగడం జరిగిందండి. దానికి సమాధానంగా చాలామంది అయితే కామెంట్ చేశారండి. వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడైతే నేను చదివి వినిపిస్తాను మీ అందరికీ. ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకైతే చదివి వినిపించబోతున్నానండి. ముందుగా ఆనంద్ ఉమా గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, అలాగే కుమార్ రెడ్డి గారు, అలాగే నాలెడ్జ్ ఆఫ్ నేషన్ గారు, అలాగే శ్రీనివాస్ టీజీ గారు, అలాగే టిఎల్డి మండి అన్న అయినటువంటి అనిల్ అన్న గారు కూడా ఈ జీకే క్వశ్చన్కి ఆన్సర్ చేశారండి. అనిల్ అన్న గారు కూడా.
దీని కరెక్ట్ ఆన్సర్ నైలు నది అని అయితే కరెక్ట్గా మీరు ఆన్సర్ చేశారండి. ఓకే, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన మీ అందరికీ కూడా సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అలాగే రాజేంద్ర గారు వచ్చేసి అమెజాన్ నది అని కామెంట్ చేశారండి. అమెజాన్ అయితే కాదు రాజేంద్ర గారు, నైలు నది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక నాలెడ్జ్ ఆఫ్ నేషన్ గారు అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి ఆన్సర్ అయితే చేశారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ కామెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైన వారు, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అండి. బాగా గుర్తుంచుకోండి, మన దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వారు ఎవరు అనేసే నేను అయితే జీకే క్వశ్చన్ మీకైతే అడగడం జరుగుతుంది. మీరు తప్పకుండా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. మీ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో ఇదే సమయానికైతే ఇదే విధంగా ఇప్పుడు ఎలా అయితే మీకు చదివి వినిపించానో అలాగే రేపు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేనైతే మీకు చదివి వినిపిస్తానండి. మీరు వీడియో ద్వారా చూడొచ్చు నేను చదవడం. ఇప్పుడే చూశారు కదా, చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ చేసినా కూడా వాళ్ళు తెలుసుకుంటారండి. ఒకవేళ తెలియకపోయినా ఒకవేళ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ జీకే క్వశ్చన్స్ ద్వారా మీ ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను కొంచెం అడిగితే మీకు వాళ్ళకు నాలెడ్జ్ పెరిగినట్టు ఉంటుంది, అలాగే మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది సాయంత్రం వీడియోలో అడగడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో పైన కూడా మీరు ఈ వీడియో మీ కామెంట్ పెట్టడము అలాగే నేను అడగడం ఇది ఎలా అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చండి. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూసి మన ఛానల్కి సపోర్ట్ అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను. ఇంకా ధరలు నిన్న ఈరోజు అయితే చాలా తగ్గాయండి. దానికి చాలామంది రైతులు ఏంటి ధరలు తగ్గిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయని అయితే కొంతమంది అడుగుతున్నారు. ధరలు అయితే తగ్గిపోలేదండి, బయట కాయలు రావడంతో కొంచెం రేట్ అనేది డౌన్ అయింది. దానికేమీ మనం చేయలేము. బయట కాయలు తగ్గే వరకు కొంచెం ఇదే విధంగా అయితే కొనసాగుతాయి. సో రేట్లు అనేవి 400 పైన 500 దగ్గర అయితే నడుస్తున్నాయండి. నిన్న ఇవాళ మాత్రమే 400 దగ్గర అయితే టాప్ పడింది. సో దీనికైతే పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి. బయట కాయ ఎక్కువ రావడంతో కొద్దిగా రేట్లు అనేవి తక్కువగా అనిపిస్తున్నాయి అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. చూసేయండి ఇంకా.